నమస్తే ఊర్గలు 9 నేషన్ టీవీకి స్వాగతం. భద్రాచలంలో శ్రీరామచంద్ర కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా స్టేడియంలో శ్రీరామ కళ్యాణ వేడుకను వేద పండితులు ఘనంగా నిర్వహించారు. గోదావరి జలాలతో కళ్యాణ వేదికను శుద్ధి చేశారు. రామదాసు చేయించిన ఆభరణాలు, రామయ్యకు పచ్చహారం, సీతమ్మకు చింతాకు పథకంతో అలంకరించారు. రామదాసు చేయించిన మంగళసూత్రంతో అభిజిత్ లగ్నంలో శ్రీరాముల కళ్యాణాన్ని వేద పండితులు జరిపించారు. శ్రీరాముల వారికి వేద పండితులు ముత్యాల తలంబ్రాలు పోశారు. కళ్యాణ వేడుకకు మంత్రులు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండ సురేఖ హాజరయ్యారు. ప్రభుత్వం తరపున సిఎస్ శాంతికుమారి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాములవారి కళ్యాణానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. కళ్యాణం తిలకరించేందుకే తెలుగు రాష్ట్ర ప్రజలు పోటెత్తారు. భద్రాచలం వీధులన్నీ శ్రీరామ స్మరణంతోనే మారుమోగాయి. अर्घ्यं समर्पयामि पादयोः पाद्यं समर्पय त्रिविक्रमाय नमः ओं वावों कमलायै नमः ओं चन्द्रसहोदर्यै नमः नानाविध मंगल नीराजन दीपं संदर्शयामि वैकुंठराम गोविंद अत्रावाहित देवताभ्यो नमः भगवन् मंत्रमूर्ते स्वपदमासादया सादया क्षमस्व ओम अतः ధ్రువంతే రాత్రా బంధనం అనేటువంటిది సీతమ్మ వారికి చేస్తారు. అది 12 గర్భలతో చేసినటువంటి దోషములు ఏవైనా ఉంటే ఆ దోషము సంతానమైనటువంటి జగన్మాత అయినటువంటి రామచంద్ర భగవాన్ యోక్త్ర బంధనమైన తర్వాత అంతరాశ్రమ సిద్ధికి ఇప్పటి వరకు బ్రహ్మచారిగా ధారణ స్వామికి సమర్పిస్తారు, చేస్తారు. యజ్ఞము అనంటే ఎవరు అనంటే యజ్ఞో వై విష్ణు యజ్ఞ ప్రతిష్టతి అని. యజ్ఞము అనంటేనే భగవంతుడి యజ్ఞం. స్వామి వారికి రామచంద్రండి ఆయన కన్నా యజ్ఞ చేసుకుంటాం కదా. ఇవన్నీ కూడా ఉత్తరించాడు. బ్రాహ్మణాయ అంటూ తనకంటే చిన్న కాదండి, సాక్షాత్తు మహావిష్ణు స్వరూపాయ అన్నారు. అలాగా మహావిష్ణు స్వరూపుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి ఇక్కడ మామూలుగా ఇక్కడ ఎవరైనా సరే అల్లుళ్ళు మహావిష్ణు స్వరూపులే అయితే ఇక్కడ సాక్షాత్తు రామచంద్రమూర్తే కదా, ఆ మహావిష్ణు అవతారమే ఆయన. కనుక అలాగా మహావిష్ణు స్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తికి పాద ప్రక్షాళనం అనేటువంటిది చేస్తున్నారు. దానికి వరపూజానికి ఈ పాద ప్రక్షాళనం చేయడంలో ఉద్దేశం ఏంటి అని అంటే ఆ పాదములోనే గంగ ఉన్నది. అద్భుతం జరిగింది. శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటల సమయంలో గర్భగుడిలో కొలువైన బాలరాముడి నుదిటిని సూర్యకిరణాలు తాకాయి. సూర్యతిలకం ఆవిష్కృతం అయింది. మధ్యాహ్నం 12 గంటలకు నుంచి 16 నిమిషాల వరకు 12 గంటల 21 నిమిషాల మధ్య అయోధ్యలో ఈ అద్భుతం జరిగింది. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు తరించిపోతున్నారు. అయోధ్య రామమందిర నిర్మాణం తర్వాత మొదటిసారి సూర్య తిలకంపై సూర్యకిరణాలు పడటంతో రామభక్తులు ఎంతో ఆసక్తిగా ఈ ఘట్టాన్ని వీక్షించారు.
బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి నర్సయ్య గౌడ్ రామన్న పార్లమెంట్ ఎన్నికల బీజేపీ దేశంలో 400 సీట్లతో గెలుపొంది మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ కావడం ఖాయమని భువనగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి నర్సయ్య గౌడ్ అన్నారు. నల్గొండలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆడుతున్న ఎన్నికల చదరంగంలో కోమటిరెడ్డి బ్రదర్స్ విలవిలలాడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ భువనగిరిలో గెలిచేది లేదు అని అన్నారు. ఆయన మంత్రిగా అయ్యేది లేదని కూడా అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ సొంత ఊర్లో ఉన్న ఉదయ సముద్రం ప్రాజెక్టుని పూర్తి చేయలేదని, అది నేటికి పూర్తి కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆంధ్ర సీఎం జగన్ శ్రీశైలం నుండి నీళ్లు తీసుకెళ్తుంటే ఎవరూ మాట్లాడడం లేదని, ఉదయ సముద్రం చీకటి సముద్రంగా మారిందని ఆరోపించారు. 400 సీట్ల మెజార్టీతో అవుతున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నేను రాజకీయాల్లో రాకముందు నుంచి చూస్తున్నాను. ఒక ఎస్ బూర నర్సయ్య గౌడ్ ఒక ప్రోగ్రెస్ రిపోర్టు ప్రచురించారు. నా హయాంలో ఒక బూర నర్సయ్య గౌడ్ ఒక పెద్ద అయినగా మోడీ గారికి కర్రాజ్ రేపు నేను ఎంపీ అయిన తర్వాత చేస్తే అంత ముందుకు మునుగోడు అసలు ఈ నక్కలగండి ఎన్ఎంసీ మన మొదలు పెట్టలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి వేసినటువంటి రాజకీయ చదరంగంలో పావులై ఇది వాస్తవం. వీరి మీద మాట కూడా మాట్లాడలేదు. వీరికి అత్యంత ప్రియతమైనటువంటి నాయకుడు జగన్. వారి మనసు మాత్రం ఇప్పుడు వైఎస్ఆర్పీలో మొత్తం అక్రమంగా లిఫ్ట్ చేయడానికి వీళ్ళు సార్ వచ్చినాయి. కూడా చిక్కదేం లేదు. కెనాల్ 5 నుంచి 700 కోట్ల 520 ఫీట్ లెవెల్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్. నాకు ఇంకా అడ్వాన్స్ మొబిలైజేషన్ బునాది ప్లస్ శ్రీశైలం లేదా మూసీ ప్రాజెక్టు, ఈ 3 ప్రాజెక్టులు తప్పుతాయి. పర్యటనలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ ఉదయం ఆకస్మికంగా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, హాస్పిటల్లో ఉన్న సౌకర్యాల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు హాజరు పట్టిక, ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్ల వివరాలను పరిశీలించారు. హాస్పిటల్లో లిఫ్ట్ పనిచేయకపోవడంపై సిబ్బందిని మంత్రి ప్రశ్నించగా లిఫ్ట్ రిపేర్ అయిందని, రిపేర్ చేయడానికి 10 రోజుల సమయం పడుతుందన్న సిబ్బంది సమాధానంపై మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రసవం కోసం వచ్చే బాలింతలను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలని, బాలింతలు పసిపాపలు ఉండే ఆసుపత్రిలో లిఫ్ట్ రిపేర్కు 10 రోజుల సమయం పడితే పేషెంట్ల పరిస్థితి ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే హాస్పిటల్ ఆవరణలో ఉండే పేషెంట్లు పడుతున్న ఇబ్బందులను చూసి మంత్రి వెంటనే స్పందించి సకల సౌకర్యాలతో అందరికీ అనువుగా ఉండేలా భవన నిర్మాణం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఆర్ఎండ్బి అధికారులకు అప్పటికప్పుడే ఫోన్ చేసి ఆదేశాలు జారీ చేశారు. భవన నిర్మాణం వీళ్ళకి వచ్చే అటెండెన్స్ పబ్లిక్ కూర్చున్నానికి ఏం లేదు. ఎండలు వెళ్తుంది, వానలు తడుస్తుంది, బయట మొత్తం రోడ్ల మీద పోతే 100 మంది బయట. అయితే ఇప్పుడు అజీతులు చెప్పినా ఇప్పుడు పక్కకు బిల్డింగ్ వచ్చింది కొత్తది. ఆ బ్లాక్లో దాంట్లో 2 crores సేవింగ్స్ ఉన్నది. ఆ ప్లాను ఇవాళ శ్రీరామనగర్ ఇవాళ రేపు ప్లాన్ తీసుకొని మీ దగ్గరికి వచ్చి ఒక 35-70 ఆలో కూడా కట్టి 4 లేడీస్ 4 జెంట్స్ బాత్రూమ్ కట్టేసి మంచి ఐరోపీ చేసి మొత్తం అంత ఫాస్ట్గా 1 month కంప్లీట్ చేయమని చెప్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని, దోపిడీ సొమ్ముతో కేసీఆర్ మా ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ టచ్ చేస్తే హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పునాదులు లేకుండా చేస్తామని ఆయన హెచ్చరించారు. నల్గొండ టౌన్లో మంత్రి కోమటిరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ 30 మంది ఎమ్మెల్యేలు
వస్తామంటున్నా తాము వద్దంటున్నామని చెప్పారు. తాము అనుకుంటే 9 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండరని అన్నారు. ముఖ్యమంత్రిని లిల్లీపుట్టు అంటావా అని ప్రశ్నించారు. ప్రజల నుండి వచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి అని దొంగ పాస్పోర్ట్లు చేయలేదని చెప్పారు. విటమిన్ డి తీసుకొని దీక్షలు చేసి చావు నోట్లో తలపెట్టిన ఉద్యమం చేశానని కేసీఆర్ చెప్పుకుంటున్నాడని విమర్శించారు. కూతురు జైలుకు పోయినా బుద్ధి మారలేదని ఆయన దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి పోతాడని పదే పదే పనికిరాని మాటలు మాట్లాడితే ఏదో బచ్చలేవు అని ఏం తెలుసు రాజకీయాలు అనుకున్నాం. ఏదో కేసీఆర్ కొడుకు కాబట్టి దేకుతుంది తప్ప ఆ నోళ్ళు లెక్క పెడతారు కేటీఆర్ని. కానీ నిన్న అన్ని పేపర్లో వచ్చింది. ఏ పేపర్లో చూస్తున్నాం, ఏడాదిలో సర్కార్ పతనం అని సాక్షి పేపర్లో వచ్చింది, అన్ని పేపర్లో కూడా వచ్చింది. దీంట్లో డీటెయిల్గా రాశాను. నేను ఒకటే సూటిగా అడగదలుచుకున్నా ఈరోజు కేటీఆర్ గారు, నువ్వు ఏం ఆలోచనతోనే ఆ విధంగా మాట్లాడినావు? 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి పూర్తి మెజార్టీతో ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తూ ఒక శనిలాగా పడ్డ మూసి అనే ఒక ప్రపంచంలోనే ఎంతో కాలుష్యమైన రివర్ అది. హైదరాబాద్ డ్రైనేజ్, ఇండస్ట్రీస్ వేస్టేజ్ ఇవన్నీ కూడా వచ్చి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాతో పాటు నల్గొండ జిల్లా జీవితాలను నాశనం చేసే మూసీ మీద ప్రక్షాళనతో దాదాపు 50,000 కోట్లతో డిపిఆర్ తయారు చేసి ఇవాళ ముఖ్యమంత్రిగా నేను దాన్ని ఎక్కడనే పెడితే ఇవాళ కాయలసీమకు అప్పచెప్తే ఇవాళ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరువు వచ్చి, నువ్వు చేసిన పాపాలకు కరువు వచ్చి, నీ బిడ్డ చేసిన, నీ కొడుకు చేసిన మోసాలకు అవినీతి కరువు వచ్చి దేవుడు కోపడి ఆ కరువులో కూడా ఇవాళ మేము నువ్వు ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి 10 ఏళ్ళు ఇచ్చిన అప్పులు పిల్లల్లో నీ పార్టీలో మీ ముగ్గురు మీ బంధువులు ఎమ్మెల్యేలు తప్ప ఒక్కడు లేకుండా టీఆర్ఎస్ పార్టీ లేకుండా నీ పార్టీ ఆఫీస్ పునాదులతో సహా లేపేస్తాం హైదరాబాద్లో. కాబట్టి మా వీర సైనికులు ఇవాళ 10 ఏళ్ళు చేసి అక్కడ నువ్వు చేసిన మోసాలకు, ఆమె చేసిన మోసాలకు సొంత బిడ్డ జైల్లో ఉంటే ప్రాయశ్చిత్తం చేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి మోసం చేసిన దళిత ముఖ్యమంత్రిని మోసం చేసిన నా బిడ్డ కొడుకు లక్షల కోట్లు దోచుకున్నాం క్షమించండి అని చెప్పి తయారు చేయాలి. ఒకరోజు నా కొడుకు ఎగ్జామ్స్ ఉంటాను ఆమె అని చెప్పినాక అందుబాటులో అమ్ముకున్నాం కూడా పోతాం. ఫోన్ ట్యాపింగ్ లా కాలేజ్ 50,000 కోట్లకు పెంచి కోడుచ్చినాయి. మున్సిపాలిటీకి 300 కోట్లతో ఆర్ఎన్బి రోడ్స్ డబుల్ రోడ్డుగా చేయడం కానీ. పట్టణంలోని వీటి కాలనీలో శ్రీరామచంద్రస్వామి దేవాలయంలో బుధవారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేద మంత్రాలతో మధ్య శ్రీరామ కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఈ కళ్యాణోత్సవం కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి కుటుంబ సభ్యులతో మరియు నల్గొండ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి సైద్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. కూర్చో, సరి కూర్చోనా. విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, విజయాయ నమః, పద్మనాభాయ నమః. చెప్పనా? వారి కుటుంబానికి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి అనుగ్రహం కలిగి వారి కోరిక నెరవేరాలని చెప్పి స్వామివారి ప్రార్థిస్తూ ఉన్నాము. పట్టణంలోని రామగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో బుధవారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేద మంత్రాలతో మధ్య
సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఈ కళ్యాణోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులంతా పాడి పంటలతో సంతోషంగా ఉండాలని కోరారు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని శోభయాత్ర వైభవంగా ప్రారంభించారు. ముందుగా గోశాలలో శ్రీరాముని విగ్రహానికి ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రత్యేక పూజ నిర్వహించి శోభయాత్రను ప్రారంభించారు. కాషాయ జెండాలతో రామనామ స్మరణ చేస్తూ భక్తులు హోరెత్తించారు. పురాణ బజార్, హనుమాన్ టెంపుల్, గణేష్ నగర్, గోల్డ్ మార్కెట్, గాంధీగంజ్ బస్టాండ్ మీదుగా రామ్లీలా మైదానం వరకు శోభయాత్ర వెళ్ళింది. ఆర్య వైశ్య వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆదిలాబాద్ పట్టణంలో ఆర్య వైశ్య వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో బుధవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించి ర్యాలీని ప్రారంభించారు. పట్టణంలో ప్రధాన వీధులుగా ఈ ర్యాలీ సాగింది. మహిళలు జెండాలను పట్టుకొని శ్రీరామ్ నినాదాలతో ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మండలి సభ్యులు ప్రియాంక, శ్రీజ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అనండి సార్.
జిల్లా కేంద్రంలోని శ్రీరామనవమి సందర్భంగా బుధవారం శ్రీరాముని శోభయాత్ర వైభవంగా ప్రారంభించారు. దేవరకోట దేవస్థానం నుండి రాముని విగ్రహానికి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభయాత్రను ప్రారంభించారు. జెండాలతో రామనామ స్మరణ చేస్తూ భక్తులు హోరెత్తించారు. దేవరకోట దేవస్థానం నుండి చింతకుంటవాడ హనుమాన్ టెంపుల్, ఓల్డ్ బస్టాండ్ మార్కెట్ మీదుగా శోభయాత్ర వెళ్ళింది. ధర్మశాస్త్ర వెల్ఫేర్ సొసైటీ వారు మినరల్ వాటర్ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. జిల్లా లోకేశ్వరం మండలంలోని రాజుల గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం కండ్ల పండుగ జరిగింది. స్థానిక భక్తులు ఈ కళ్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భారతదేశంలో పుట్టిన మనకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీరాముడి కళ్యాణం కూడా మనం కళ్ళారా చూసుకునేటువంటి పరిస్థితి లేకుండా కమిషన్ అడ్డుకోవడం అనేది ఏ రకంగా ఈ శ్రీరామనవమి సందర్భంగా హన్మకొండ రెవెన్యూ కాలనీలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో రామ మందిరంలో ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీతారాముల పట్టు వస్త్రాలు హన్మకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా కళ్యాణంలో పాల్గొని పట్టు వస్త్రాలను అందించారు. ఈ సందర్భంగా శ్రీరామనవమి సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భద్రాచలం నుండి మొదలుకొని రాష్ట్ర నలుమూలల్లో అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజలందరూ భక్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రంలో వర్షాలు సరైన సమయానికి వర్షాలు పడాలని, పంటలు బాగా పండి రైతులకు సహాయకరంగా ఉండాలని కోరుకుంటూ ఓరుగులు నైమిషన్ టీవీతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు, ఇతర నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. చేరడానికి యోగ్యకరమైన
ఇవన్నీ కూడా మనకి ముఖ్యాల తలంబరాలు. ఏ విధంగా అయితే శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా రాములవారి కళ్యాణాన్ని గల్లీలో జరుపుకుంటూ ఉంటే నిజంగా చాలా సంతోషం. శ్రీరాముల వారి కళ్యాణాన్ని వారి యొక్క చరిత్రని భవిష్యత్ తరాలకు అందించే విధంగా ప్రతి రాముల వారి గురించి హనుమాన్ టెంపుల్లో కళ్యాణం జరుగుతుంటే పెద్ద పండుగ వాతావరణంతో చాలా సంతోషంగా భక్తులందరినీ కూడా కలుస్తూ ప్రతి గుడి వాడలో ప్రతి ఒక్క గుడి దగ్గర ప్రతి ఒక్క కళ్యాణం దగ్గర పాల్గొంటూ చేశాను. దాన్ని అనుసరించి నేను రెవెన్యూ కాలనీలో ఈ రామచంద్ర స్వామి కళ్యాణం ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఇక్కడ దాదాపు ఒక 4 నుంచి 5,000 మంది చూస్తున్నారు. ఇప్పుడు అన్నదానం కూడా కార్యక్రమం చేస్తాము. దీనికి యాక్చువల్గా కలెక్టర్ గారు తరంరాజు సంవత్సరం ఈసారి అనివార్యంగా ఆడవాళ్ళు వాళ్ళు రాలేదు. ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. వారి ఇచ్చారు. మా ధర్మకర్త తరఫున సాంబమూర్తి గారు తలంబరాలు ఇవ్వడం జరిగింది. ఈ జనానికి ప్లేస్ సరిపోవట్లేదు. ఈ ప్లేస్ సరిపోవట్లేదు. భగవంతుడు ఆశీర్వాదాలతో ఇంకా ముందు కూడా నిర్వహించడం జరగాలని గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో గజ్వెల్ నియోజకవర్గంలోని మండలాల ప్రసార రథలను ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసార రథలను ప్రారంభించిన అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గజ్వెల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదని అన్నారు. గజ్వెల్ నియోజకవర్గంలో ఇతర పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని అన్నారు. బీజేపీ పార్టీకి లీడర్లు లేరని ఎద్దువ చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి అని, స్కీమ్లు స్కామ్లు అని పార్టీ అని అన్నారు. గజ్వెల్ నియోజకవర్గంలో నాయకుడు అధికారంలో వచ్చిన 4 మాసాల్లోనే వసూళ్లకు పాల్పడుతూ వసూళ్లు రాజాలాగా చలామణి అవుతున్నాడని మండిపడ్డారు. గజ్వెల్ నియోజకవర్గంలో సంక్షేమ అభివృద్ధికి కేటాయించిన 150 కోట్ల రూపాయల నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకెళ్లిందని అన్నారు. గజ్వెల్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ప్రభుత్వం అడ్డుపడిందని అన్నారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి చాలా సౌమ్యులని, సమాజ సేవలో ముందుంటారని తెలిపారు. జిల్లా వెంకటాపూర్ గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం హనుమాన్ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కళ్యాణం కొరకు సీతారాముల కళ్యాణ మహోత్సవం గ్రామంలో జరగడం
శుభపరిణామమని, అదే గ్రామంలో ఈ శ్రీరామనవమి రోజున అయోధ్య బాలరాముని నుదిటిపై సూర్యకిరణాలు పడటం దేశానికి సంతోషకరమని అన్నారు. కళ్యాణం అనంతరం గ్రామంలోని కన్నుల విందుగా డీజే పాటలు, కోలాటలు కనువిందు చేసే విధంగా శోభాయాత్రను కొనసాగించారు. కళ్యాణ మహోత్సవానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాల నుంచి విజయవంతం చేసినందుకు వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. శ్రీరామనవమి యొక్క వేడుకలు బంగ్లావెంటపురం గ్రామంలో ఘనంగా నిర్వహించాము. దీనిలో భాగంగా శోభాయాత్ర కూడా సాయంత్రం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మన దేశంలో నిర్మించినటువంటి అయోధ్యలో నిర్మించినటువంటి బాలరాముని యొక్క నుదిటి పైన సూర్యకిరణాలు పడడం అదొక శుభసూచకంగా భావిస్తున్నారు. దేశ ప్రజలందరూ కూడా ఇది ఒక గర్వించదగ్గ విషయం. ఇలాంటి మంచి సంఘటన మనకు జరగడం వలన రాబోయే కాలంలో ప్రతిదీ కూడా మనకు చాలా అద్భుతంగా జరుగుతుందని ఆశిస్తూ దేశ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. బంగ్లావెంటపురం గ్రామంలో గ్రామ ప్రజలు మరియు హనుమాన్ భక్త బృందము మరియు అదేవిధంగా వచ్చినటువంటి మీడియా మిత్రులు మరియు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి ప్రతి సంవత్సరము మా గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీరాముని ఉత్సవం జరుపుకుంటాము. ఆ విధంగానే అందులో భాగంగానే ఈరోజు సీతారామచంద్రుల కళ్యాణము శోభాయమానంగా జరిగింది. ఆ కార్యక్రమంలో వేద పండితులతో పాల్గొని అందరికీ ఆశీర్వచనాలు ఇవ్వడం జరిగింది. మరి శ్రీరాముని కళ్యాణం అంటే లోక కళ్యాణం అని అర్థం కాబట్టి ఈ కళ్యాణం జరిగినందుకు మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కళ్యాణాన్ని తిలకించి మరి చాలా ఆనందంగా మరి భోజన తాంబూలాలను కూడా స్వీకరించి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా శోభాయాత్ర కూడా చాలా కనుల పండుగగా జరుగుతుంది. ఇక్కడ బంగ్లావెంటపురం గ్రామంలో ఉన్నటువంటి హనుమాన్ భక్త బృందము చాలా కష్టపడి వారం రోజుల నుంచి కష్టపడి అందరూ తలా ఒక పని చేస్తూ మరి అందరూ కూడా తోచిన విధంగా ఆర్థిక సహాయం చేస్తూ అన్నప్రసాదానికి సహాయం చేస్తూ అన్ని రకాలుగా సహాయం చేస్తూ అన్ని రకాల కష్టపడి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. దిగ్విజయం చేసినందుకు హనుమాన్ భక్త బృందానికి మరియు గ్రామ ప్రజలకు మరియు మా వెంట ఉండి నడిపించినటువంటి పెద్దలందరికీ కూడా మా హనుమాన్ భక్త బృందం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరి రాములవారి కళ్యాణం అంటే లోక కళ్యాణం కాబట్టి మా గ్రామానికి అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.